జైమిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త, ఎన్నికల ప్రచారంలో ఎన్నో అబద్ధాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఉప ఎన్నిక కానీ ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా గతంలో ఇచ్చినటువంటి ఏ అయితే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఉంటాయో అంశాలను ప్రస్తావన చేయకుండా కొత్త హామీలు ఇచ్చేటువంటిది పరిస్థితి ఉంటుంది. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా ఓటర్లు దేనికొక దానికి ప్రలోభాలకు గురైపోయి వాళ్ళ జీవితాలను రోడ్డు మీద వేసుకొని కనీసము ఓటు నమ్ముకొని ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఈ ఓటర్లు ఉన్నారు. ఇలా ఏ పార్టీ వచ్చినా వాళ్ళ స్వలాభం కోసం, ఏ పార్టీ వచ్చినా అధికారం మాది అంటే మాది అనే విధంగా ఉంటారు తప్ప ఓటర్ల జీవితాలు ఇప్పటికీ కూడా మారడం లేదు. ఇలా ప్రపంచంలో కొన్ని దేశాలైతే ఏ టెక్నాలజీతోని, రోబో టెక్నాలజీతోని ఎంతో దూసుకుపోయేటువంటి పరిస్థితి ఉంటే భారతదేశం మాత్రం కులాల మతాల మధ్య ఓటు చోరీ అన్నటువంటి నేపథ్యంలో ఇవాళ చిచ్చులు పెడుతూ అధికారం కోసము ఏదైనా చేయడానికి భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేటువంటి భయంకరమైనటువంటి నేటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక పక్కన ఎన్నికల హామీలు, మరో పక్కన ఉప ఎన్నిక హడావిడి. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నోసార్లు వాళ్ళు హామీలు ఇచ్చినటువంటి హామీలు, అదే హామీలు నిజంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే 5 సంవత్సరాల్లో ఈ దేశంలో, రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు జరిగిపోవును. కానీ ఇప్పటికి ఇచ్చినటువంటి హామీలు ఎందుకు జరగలేదు అంటే, ఇప్పటికీ కూడా ఎందుకు జరగలేదు అంటే హామీలు తూచా తప్పకుండా వాళ్ళు పాటించరు. జనాన్ని మసిపూసి మారడేయడానికి మాత్రమే, సమాజాన్ని మసిపూసి మారడేయడానికి మాత్రమే, వాళ్ళ అవసరాల కోసము, వాళ్ళ అవసరాల నిమిత్తం కోసం మాత్రమే ఆలోచించేటువంటి రాజకీయ నాయకులున్నారు. వాళ్ళ స్వలాభం కోసం ఆలోచించేటువంటి రాజకీయ నాయకులు. అందుకోసమే 138 ఏళ్ళ పార్టీ కలిగినటువంటి 138 ఏళ్ళ పార్టీ కలిగినటువంటి రాజకీయ పార్టీలు కూడా అదే కోవాల జనాన్ని మోసం చేస్తూ నేటికి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి రూపురేఖలు ఎక్కడేసిన రూపురేఖలు అక్కడే ఉన్నాయి. ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయేటువంటి ప్రమాదం ఉంది. రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళ కోట్లలోకి పడగలెత్తేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ డబ్బంతా ఓటర్లు వేసినటువంటి ఓటు వల్ల వాడికి కలిగినటువంటి లాభం. అందుకోసమే ఇక్కడ ఉప ఎన్నికలో ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీకి ఇష్టానుసారంగా వాళ్ళు హామీలు ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇప్పుడున్నటువంటి బీజేపీ వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళే హామీలు ఇస్తున్నారు. హామీలు నిజంగా ఎంతవరకు నిజంగా ఆ సమస్యలు తీరినాయి, హామీలు ఎంతవరకు నెరవేరినాయి, హామీల వల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి, ఇన్ని లక్షల జనాభాకి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఎంతవరకు ఈ కోట్ల రూపాయలు ఎంతమంది పేద బడుగు బలైన వర్గాలకు వెళ్ళిపోతున్నాయి, రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళ ఆస్తులు ఎందుకు పెరిగిపోతున్నాయి, పేదోడు ఒక ఓటు బ్యాంకుగానే మిగిలిపోయి సారా కొట్లానికి, బీరు బాటిల్కి, బిర్యానీ పొట్లానికి అలవాటు పడి వాడు ఓటు నమ్ముకున్నంత కాలము ఇవాళ రాజకీయ నాయకులు వాళ్ళ జీవితాలు ఇవాళ కోట్ల రూపాయలు పడగలెత్తే ఈ రాజకీయ నాయకులు వేసేటువంటి బిచ్చానికి అలవడబడి ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఇవాళ గందరగోళం అయ్యేటువంటి ప్రమాదాలు ఉంది. ఎవరి స్వలాభం కోసం ఈ అంత చేస్తున్నారు. ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్, ప్రజల నుంచి తీసుకున్నటువంటి ట్యాక్స్ నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న మనం చూసాం. అనేకమైనటువంటి సంఘటనలు చూసాం. బస్సు యాక్సిడెంట్లు ఎన్నో చూసాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల వల్ల జరిగిందంటే రోడ్లు బాగా లేకపోవడం వల్ల. మన రోడ్డు కూడా ట్యాక్స్ కడుతున్నాం కదా, ప్రతి దానికి ట్యాక్స్ కడుతున్నాం కదా. మన ఓటును కూడా మనమే ఇవాళ వాడు ఇచ్చేటువంటి 500లకు అమ్ముకొని ఇవాళ జీవితాలు రోడ్డు మీద వేసుకొని ఇవాళ ప్రాణాలు తీసుకుంటున్నాం కదా. ఇవాళ ప్రతి సంవత్సరానికి వేల సంఖ్యలో ఇలా రోడ్డు ప్రాణాలు కోల్పోతున్నాం. ఇలా వేల మంది ఇలా రోడ్డుకు ఇలా అనేక సందర్భాల్లో బలిదానాలు అయిపోతున్నారు. ఎంతటి కారణం ఏంటంటే మనం ఓటేసి గెలిపించిన నాయకులు బరాబరి లేకపోవడం వల్లనే. మనం ఓటేసి గెలిపించినటువంటి నాయకులు బరాబరి లేకపోవడం వల్ల మనం పరిపాలించేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా రాజకీయ నాయకుల చేతిలో ఇలా కీలు బొమ్మలుగా ఉండడం వల్ల ఇలా ప్రజాస్వామ్యం ఇలా అబసుపాలయ్యేటువంటి ప్రమాదం ఉంది. అలా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లో పెడతారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతారు. మరి కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టినటువంటి డబ్బంతా ఇన్ని కోట్ల కంచాలి పెట్టినటువంటి అమౌంట్ ఎక్కడికి పోయింది, ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఎందుకు మరి పేదోడు ఇంకా కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కనీసం పేదోడు ఇవాళ రేషన్ బియ్యం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది.
పేదోడు ఈరోజు కూలి నాలి పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి ఉంది. మరి ఎందుకు మనం బంజారాహిల్స్ జూబ్లీస్లో ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకు మినిస్టర్ లాగా ల్యాండ్ క్రూజర్ కార్లు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాం? ఏమైపోతుందంటే ఇలా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి మోసపోయేంత కాలము ఈ ఓటర్ల జీవితాలు ఎప్పటికీ కూడా మారవు. అందువలన ఇలా జీవితాల్లో ఇలా రాజకీయ నాయకులు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇలా ప్రజాస్వామ్యాన్ని ఇలా ఇష్టానుసారంగా వాడుకునే నేపథ్యం ఉంది. అందుకోసమే ఎన్నికల ప్రచారంలో ఎన్నో అబద్ధాలు, జూబ్లీస్ ఎన్నికల్లో నాయకుల అబద్ధాపు హామీలు, రాష్ట్రంలో జరుగుతున్న తారీఖగానే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో జరుగుతుంది. ఆ ప్రచారంలో భాగంగా అభివృద్ధి అనే పదాన్ని వాడుక భాషగా వాడుకుంటున్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామనడం హాస్యాస్పదం. కుల సంఘాలు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నాయి. మత రాజకీయాలను పెంచిపోసిన జూబ్లీస్ ఉప ఎన్నిక విశ్వాసంతో ప్రజల ఓటు వేస్తేనే ఆత్మగౌరవం దక్కుతుంది. ఎవరిని ప్రలోభాలకు లొంగకండి డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినటువంటి బ్యానర్ వార్త. ఇవాళ ఉన్నటువంటి అనేక సందర్భాలు చూస్తాం. మనం ఓటును కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా చైతన్యం నింపాల్సిన టీచర్లు, చదువుకున్నటువంటి మేధావులు వేయవలసిన ఓటును కూడా 5,000కు 10,000కు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇలా ఉన్నాం మనం. ఇలా ఉప ఎన్నిక నేపథ్యంలో ఇలా 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఇలా చేతులు మారుతున్నాయి. 300 కోట్లు దాటిపోయిన మరి ఈసీ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఒక ఉప ఎన్నికకే ఇలా 1000 కోట్ల రూపాయలు ప్రధాన పార్టీలు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఎవడబ్బా సొమ్ము ఏం పోతుంది, ఏం జరగబోతుంది, ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకొస్తున్నారు, ఏమైపోతుంది? 4 లక్షల జనాభాకు ఉన్నటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో 1000 కోట్ల దాకా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉందంటే ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది? ఓటర్లను ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు? హామీలు ఏ విధమైనటువంటి హామీలు నెరవేరుస్తున్నారు? ఎంతవరకు సాధ్యమైపోతున్నాయి? ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ, బీజేపీకి బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరికి ఇచ్చిన హామీలు వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇలా పిచ్చోళ్ళు, ఇక్కడ పిచ్చోళ్ళు లాగా ఉండేది ఎవరంటే ఓటర్లు మాత్రమే. అబద్ధ ప్రచారాలతో ఓరెక్కుతున్న రాజకీయ వేడికి జూబ్లీస్ ప్రజలు తలగ్గొద్దని డాక్టర్ బరిగెల శివ అన్నారు. జూబ్లీస్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల పోరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు అందరూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పూర్తిగా వివరించారు. 4 లక్షల ఓటర్లు కలిగిన జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రభుత్వం తరపున ప్రచారం చేయడానికి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ జూబ్లీస్లో మాగం వేశారన్నారు. ప్రతిపక్షానికి చెందిన ప్రధాన నేతలు మాగంటి సునీతను గెలిపించడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఒకవైపు ఆర్థికంగా అన్ని విధాలుగా స్థిరపడ్డ కుటుంబాలు లెక్కలేనని కలిగి ఉన్న జూబ్లీస్ ప్రాంతం రాజకీయ నాయకులు చేసిన అభివృద్ధి అనే ప్రచారానికి ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు. కుల సంఘాలు ఎవరికి వాళ్ళే పలానా పార్టీలకు సహకరిస్తున్నామని వాళ్ళకి సంబంధించిన ఓటర్ల జాతుల వారీగా విడగొట్టి తాకట్టు పెట్టేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలా పరిస్థితి జీరారుతూ కుల పెద్దలమైతే మేము అన్నీ చూసుకుంటామంటూ పార్టీలకు అమ్ముడుపోయి పార్టీ సిద్ధాంతాలకు, ఎన్నికల కమిషన్ నియమాలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తూ ఓటర్లను అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ రాజకీయ నాయకులతో వ్యాపార సంబంధాలు పెంచుకోవడం కోసం తీవ్రంగా తప్పులను పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓటర్లను కొనుక్కునే పరిస్థితికి రాజకీయ పార్టీలు దిగజారిపోవడం రాజకీయ ఎన్నికల ఆనవాయితీగా మారిపోయిందన్నారు. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా రాజకీయ ఎన్నికలు అనగానే గారడి మాటలు, జోకుడు జెండాలు మోస్తూ ఇదే మా జీవితం, ఇదే మా మద్దతు అని తెలుపుతూ రాజకీయ పార్టీలకు సహకరిస్తున్నామని ఎన్నికల ముందు ఎంతో ఉబ్బిరబోతున్నారు. 78వ స్వతంత్ర భారతదేశంలో ఇంకా కుల రాజకీయాలు, ఇంకా మత రాజకీయాలు పతాక స్థాయికి చేరుతున్నాయి తప్ప ఎన్నికల నియమాలకు, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఎన్నికల ప్రచారాలు కానీ జరగకపోవడం ఓటర్లతో పాటు యావత్ ప్రజలు దురదృష్టకరం భావించన్నారు. సుమారుగా 4 లక్షల ఓటర్లు కలిగిన జూబ్లీస్ ఆర్థికంగా ఎంతో స్థిరపడి ఉన్నప్పటికీ ఇంకా అభివృద్ధి అనే పదంపై ఎందుకు ఆధారపడుతుందో ఎవరికి అర్థం కావడం లేదన్నారు. ఇకనైనా ఓటర్లు మారకపోతే జరిగే నష్టం ఎప్పటికీ పూడ్చలేమన్నారు. ఉచిత పథకాలంటూ, ఉచితంగా అభివృద్ధి అంటూ నాయకులు చేస్తున్న ప్రచారాలకు అలవాటు పడినట్లయితే ఓటర్ల ప్రాణాల మీదకి పెను ప్రమాదాలు వచ్చి పడతాయని, అలాంటిది ప్రాణాలు పోతున్న పట్టింపు లేకుండా ఉండడం జూబ్లీస్ ప్రాంతానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. కేవలం ఒకే ఒక ఉప ఎన్నికకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ను ఓడించడానికి ఇంతగా ధన వ్యయంతో పాటు నాయకులు బలాన్ని పోగు చేస్తూ ప్రచారం చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఉనికి తగ్గుతుందని స్పష్టమైన సంకేతం వెల్లడం అవుతుందన్నారు. ప్రజలు మనోభావం పూర్తిగా దెబ్బతీస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఎన్నికలు నిర్వహించడం ఎవరికి మంచిదిగా అన్నారు. ఒక్క సీటుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒరిగేది ఏమీ లేనప్పటికీ కేవలం బీఆర్ఎస్ పార్టీని గెలవనివ్వకుండా నిలువరించడానికి చేస్తున్న భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రజలను ఈ విధంగా తిప్పికొడతారో వేచి చూడన్నారు.
నిజాయితీగా చెప్పాలంటే రాష్ట్రమంతా కొనసాగుతున్న పరిస్థితులే జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొనసాగుతుండగా అభివృద్ధి అనే పదాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోస్యం చెప్పినట్లుగా వాడుకుండడం సిగ్గుకరమన్నారు. ఓటర్ మహాశయులారా, జూబ్లీహిల్స్ ప్రాంత అభివృద్ధి దాతలారా, మీ తలరాతను మీరే మార్చుకుంటూ సూచించారు. జూబ్లీహిల్స్ ప్రాంతానికి సరైన నాయకత్వాన్ని ఎన్నుకొని బలపరుచుకోవాలని రాజకీయ బెదిరింపులకు, రాజకీయ ప్రలోభాలకు, రాజకీయపరమైన అవసరాలకు ఏమాత్రం తలవంచకూడదని సూచించారు. జూబ్లీహిల్స్ ప్రజలు అత్యంత తెలివిగలవారని, రాజకీయ పార్టీలు పలుకుతున్న మాటలకు అన్నిటికీ కేంద్రస్థాయిలో సమాధానం చెప్పబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నిక అనగానే ఒక భయంకరమైన పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నిక అంటే అలా దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు కూడా ఉప ఎన్నిక వైపు చూసేటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ చేసేటువంటి తరుణంలో అందరూ ఆ ఎన్నిక వైపు చూసారు. కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఇవాళ కోట్ల రూపాయలు వెదగక్కుతూ ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మునిగిపోతున్నటువంటి నేపథ్యం. ఎప్పుడు కూడా రానటువంటి ముఖ్యమంత్రులు, ఎప్పుడు కూడా పర్యటించని మంత్రులు, ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూడా పోయినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఈరోజు ప్రతి ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి, ఏళ్ళు మొక్కి ఇలా ఓటేయండి అని ఇలా చెప్పుకునేటువంటి పరిస్థితి. అంటే ఇది ప్రజాస్వామ్యం, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు. ఏ మనుస్మృతో, ఏ రాజ్యాంగమో, ఏ మనుస్మృతి రాసిన రాజ్యాంగం కాదు ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇవాళ సీఎంను, పిఎంను కూడా ఇవాళ మీ కాళ్ళ దగ్గర తీసుకొస్తుందంటే ఇది ఓటు చైతన్యం. కానీ డబ్బుల కమ్ముడు పోయి మీ ఓటు హక్కును ఆగం చేసుకోకండి. ఎవడు గెలిచినా పర్లేదు, ఎవడు గెలిచినా పర్లేదు, లేకపోతే మీరు నోట కన్నయ్యాను కానీ ఓటు వేయకుండా ఉండకండి. ప్రజాస్వామ్యంలో మన ఓటుకు ఎంత పవిత్రమైందో, ఎంత గొప్పదో ఆ ఓటు హక్కుని కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరు గుర్తుకు రావాలి. సీఎం, పిఎం, మినిస్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మీ దగ్గరికి వచ్చి ఇవ్వాలా మీకు బందోబస్తు ఇస్తున్నారు, మీ దగ్గరికి వచ్చి ఇవ్వాలా మిమ్మల్ని వేడుకుంటున్నారు. ఇది ఓటర్ చైతన్యం అంట. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు నమ్ముకోవద్దనేటువంటి ప్రధానమైనటువంటి వార్త